హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఇంకా రిటర్న్ బెంగళూరుకి వచ్చేటప్పుడు అండి. మేము దారిలో వస్తుండగా పనసకాయలు అమ్ముతూ ఉన్నారు. ఇంకా నేను మా హస్బెండ్ని అడిగానండి, పనసకాయ తీసుకురాపో అని. ఇంకా వెళ్ళింటే తెచ్చిచ్చిండు. కాయ అడిగింటే కాయ 100 రూపీస్ చెప్పిండంట అండి. ఇంకా 70 రూపీస్కి కాయలు తీసుకొని వచ్చిండు. ఇంకా ఆ తర్వాత మనకు కోసేకు రాదు కదండి, ఇంకా లోపల ఉండేటివి తీసుకొని వచ్చిండు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బద్రిబాబు అక్కడే చిన్న షాప్ ఉంటే అక్కడే జెమ్స్ తీసుకున్నాడు. అవి కార్లో తింటున్నాడు. అలాగే ఇది వచ్చేసి పనసపండు తినరా అని వానికి టేస్ట్ చూపించుంటే వాడు తినట్లేదండి, వానికి నచ్చలేదు. ఇంకా తర్వాత నేను మా ఆయనే తినేసాము. ఇంకా దారిలో వస్తుండగా కూల్గా చల్లగా ఉన్నిందండి వెదరు. ఇంకా మేము వచ్చేసాము. ఇంకా తర్వాత వచ్చేసి రెయిన్ ఒకటి పడుతున్నది. ఇంకా మీకు లాంగ్ డ్రైవ్ చేయడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సిటీలోకి వచ్చేసాక బద్రిబాబు ట్రాఫిక్ ఉంటే బద్రిబాబు వచ్చేసి కారు డ్రైవింగ్ చేయాలంట అండి. చూడండి, మళ్ళీ నా దగ్గరికి రారా అంటే ఫుల్ ఏడుస్తున్నాడు. వాడు నడపాలంట కారు. ఇంకా ఫస్ట్ టైం అండి బద్రిబాబు ఫస్ట్ కారు డ్రైవింగ్ చేయటం. ఇంకా తర్వాత ట్రైన్ కూడా పడుతుందండి. ఇంకా మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు కొన్ని పచ్చివి మ్యాంగోస్, కొన్ని పండువి తెచ్చుకున్నాము. పచ్చివి చూడండి, కొన్ని సైడ్ వచ్చేసి వీటి పేర్లు చాలామంది బంగినపల్లి అంటారు. బంగినపల్లి అంటే మనకు తెలియకన్నా ఏదో అనుకుంటాము. మన సైడ్ వచ్చేసి బేనిసా అంటారు. చూడండి, ఇంకా నేను అలాగే ఇవి తెచ్చుకున్నాను ఊరి నుంచి వచ్చేటప్పుడు. ఇక్కడ సిటీలో వచ్చేసి కేజీకి 3 కాయలు ఇస్తున్నారండి. కేజీ వచ్చేసి 100 రూపీస్ అంట. ఇంకా నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. మళ్ళీ వచ్చేసి ఫుల్ మాగుతున్నాయండి. ఇంకా నేను రోజుకి కొంచెం జ్యూసు అలా చేసుకొని తింటున్నాము. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.